నమ్మకుండా ముందు ఆలోచించండి. తర్వాత దేవుడు తన యొక్క నూతన ఆలోచననిచ్చి ఖచ్చితంగా ఒప్పింపజేస్తాడు. అదే మీకు రక్షణకరంగా మాదిరికరంగా ఉంటుంది. మీరెవరు మతం మార్చుకోనక్కర్లేదు, ఎవరు కులాన్ని మార్చుకోనక్కర్లేదు, ఎవరు సాంప్రదాయాల ఆచార పద్ధతుల్ని మార్చుకోనక్కర్లేదు. దేవుణ్ణి తెలుసుకుంటే చాలు, అంతే. ఆయన యుద్ధకు మాత్రం ఖచ్చితంగా మనం చేరగలుగుతాం. మన కోసం, మనందరి కోసం మన పాప విమోచన క్రయధనముగా ఇచ్చింది ఎవరో అతన్ని తెలుసుకుంటే చాలు. అసలు ఇది జరిగిందా జరగలేదా అనేది మనకు ఖచ్చితంగా క్రీస్తు పూర్వము క్రీస్తు శకంలోనే మనకు అర్థమవుతుంది. క్రీస్తు ఉన్నాడని చరిత్ర మనం చెబుతుంది, క్రీస్తు ఉన్నాడని. కాబట్టి మనం ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఇది సత్యము. ఈ సత్యాన్ని ఎవరు మార్చలేము కనుక ఆ సత్యవంతుడైన దేవుడు మన అందరి హృదయాల్లో నూతన చిగురింపునిచ్చును గాక. మీ అందరి ఆలోచనలు సిద్ధపరిచి స్థిరపరచబడును గాక. నూతన ఆత్మీయ రక్షణ అనుభవము, నూతన ఆలోచన విధానం మీ మనస్సులోనికి వచ్చును గాక. ఆమేన్.